సార్ అందరూ ఆశీర్లు కండి. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఫ్రెండ్స్ అందరూ వారి సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెన్షనర్లకు మరియు పెద్ద నియమాలందరికీ సభాధ్యక్షులుగా మన పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు యారా చెన్నారెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి పుష్పగుచ్చాన్ని శ్రీ శివశంకర్ రెడ్డి రిటైర్డ్ మాస్టర్ గారు అందజేయాల్సిన కోరడమైనది చేస్తారు. మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారితో గట్టిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వీరి పుష్పగుచ్చాన్ని మన రిటైర్డ్ వీడియో ఈశ్వరయ్య గారు అందజేస్తారు. వీరి పుష్పగారు అందజేస్తారు. ఇది ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ ఎద్దుల వెంకట రామరెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మన పెన్షన్ల ఆత్మ బంధువు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించుతున్నాము. వీరి పుష్పగుచ్చారు మన పివి సుబ్బారెడ్డి రిటైర్డ్ అందజేస్తారు. పెన్షనర్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ అయిన ఎన్ రామూర్తి నాయుడు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానించుతున్నాము. వారి పుష్పగుచ్చాన్ని జిల్లాని భాష రిటైర్డ్ మేజిస్ట్రేట్ గారు అందజేస్తారు. ఇద్దరు తిరగండి సార్. కోరుతున్నాము. వీరికి పుష్పగుచ్చాన్ని పి శ్రీనివాస రిటైర్డ్ టీచర్ గారు అందజేస్తారు. వినయశీలి నిరాడంబరుడైన దొడ్డ లక్ష్మణ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. జయరామరెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. వీరి పుష్పగుచ్చాన్ని ఏమో రెడ్డన్న ఈసీ మెంబర్ గారు అందజేస్తారు. అడ్వైజర్ ఎం రామసుబ్బారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. వీరి పుష్పగుచ్చాన్ని జే సుబ్బరాయుడు గారు ఈసీ మెంబర్ గారు అందజేస్తారు. నంద్యాల వరదారెడ్డి గారిని గురించి 4 మాటలు. రాధాస్వామి భక్తుడు, కార్యదీక్షాపరులు, స్నేహశీలి, శాంతి స్వభావాలు, అవిశ్రాంత యోధుడు, మన శ్రేయోభిలాషి అయిన మన సిరిపురానికి 6వసారి ఎన్నికైన శుభ సందర్భంలో మన ప్రొద్దుటూరు తాలూకా పెన్షన్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే గారిని సన్మానించాలని తీర్మానం చేసినాం. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం రాబందుల రెక్కల చప్పుడుతో ఏ క్షణాన ఏ తల్లి కడుపుకోత గురవుతుందో ఆనాడు రోజువారీ రౌడీ మామూల నుండి వేధింపుల నుండి పాల్పడుతున్న అసాంఘిక రాజక శక్తులు ఆటకట్టించి సమాజంలో ఈ మహానుభావుని రాక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడంలోనూ మరియు ప్రజలందరూ వారి జీవన శైలిలో ఉంటూ హాయిగా జీవించగలిగినారు. అందుకు అనుగుణంగా వీరిని చట్టసభలకు పంపడం వలన మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనే దృఢ సంకల్పంతో మన కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి, యువతే ప్రధాన కారణం, అందుకు చదువు అన్నింటికి పరిష్కారం ఆలోచించి
ప్రాథమిక గురుకుల ఉన్నత పాఠశాలలను మరియు జూనియర్ కళాశాలను, ఇంజనీరింగ్ కాలేజీ, వెటర్నరీ కాలేజీలను మన సిరిపురానికి తెప్పించి యువత భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగినారు. వీరిని ఎమ్మెల్యేగా 1984, 1989, 1994, 99, 2004 వరుసగా 5 సార్లు గెలిపించినందుకు గాను మన నియోజకవర్గంలో జరిగిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు: అమృతానగర్, పెన్నానగర్లో ఇళ్ల పట్టాల పంపిణీ, గృహాల మంజూరు, పొట్టిపాడు రోడ్డులో యానాది కాలనీ ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం, ప్రతి గ్రామానికి, గ్రామంలోను మరియు గ్రామం నుంచి గ్రామానికి తార్ రోడ్డు నిర్మాణం, చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగు నింపే ప్రయత్నంగా టెక్స్టైల్ అపెరల్ పార్కు నిర్మాణం కోసం స్థలం కొనుగోలు, 135 కోట్ల రూపాయలతో పశు వైద్యశాల, 120 కోట్ల రూపాయలతో యోగి వేమన ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ గురుకుల బడి, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మార్పు, ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్, ప్రొద్దుటూరు రింగ్ రోడ్డు, కామనూరు మైదుకూరు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల నుంచి 350 పడకలు, ప్రొద్దుటూరు కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుగా అభివృద్ధి చేసి నూతన భవనాల నిర్మాణము. ఇవి కాక మరెన్నో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి. మొన్న జరిగిన ఎన్నికల్లో IVRA సర్వే ద్వారా 73% మంది పెద్ద ఆయన ఎమ్మెల్యే కావాలని, టీడీపీ టికెట్ రావాలని మన నియోజకవర్గ ప్రజలు తెలిపినారు. మొన్న గెలిచిన 170 నియోజకవర్గాల్లో మెజార్టీలలో 7వ స్థానం సంపాదించింది. చివరగా యువతతో పాటు మాలాంటి విశ్రాంత ఉద్యోగుల సమస్యలుగా పరిష్కరించాలని, అభివృద్ధి వైపు శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని కోరుకుంటూ మీకు ఆ దేవదేవుడు ఆరోగ్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ మీ ప్రొద్దుటూరు పెన్షన్ అసోసియేషన్. తర్వాత డాక్టర్ ఎద్దుల వెంకటరామరెడ్డి గారి నుంచి 4 మాటలు. వీరు 1/7/1938 సంవత్సరంలో కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం శంకరాపురం గ్రామంలో వెంకట సుబ్బమ్మ, చిన్న వెంకట సుబ్బారెడ్డి దంపతులకు జన్మించినారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. వీరి చిన్నతనంలో తండ్రి గారు మరణించారు. వీరి ఆత్మీయ గురువు కిర్తీశులు పెన్నయ్య గారు వీరి చిన్నతనంలో చేరదీసి ఉన్నతంగా తీర్చిదిద్దినారు. 1958-66 వరకు కర్నూలు వైద్య కళాశాలలో MBBS DO చేసి నేత్ర వైద్యునిగా పట్టా తీసుకున్నారు. తర్వాత వీరు 1963 సంవత్సరంలో డాక్టర్ లక్ష్మీదేవి MBBS DGO గారితో వివాహం జరిగినది. వీరి శివకుమార్ రెడ్డి డాక్టరు మరియు IAS చేశారు. మరో కుమారుడు స్వరూప్ కుమార్ రెడ్డి MS DO చేసి నేత్ర వైద్యునిగా ప్రొద్దుటూరులో ప్రముఖ నేత్ర వైద్యునిగా ఉన్నారు. డాక్టర్ గారి కుటుంబంలో మొత్తం 20 మంది డాక్టర్లు. వీరికి ఇది ఒక రికార్డు. డాక్టర్ గారు 26 సంవత్సరంలో ఈ రోజుతో 86 పూర్తయి 27 పుట్టినరోజు చేసుకుంటాడు సారు. ఈరోజు 86 సంవత్సరాలు పూర్తయినాయి. చివరిగా మన విశిష్ట అతిథి డాక్టర్ బచ్చల పుల్లయ్య గారి గురించి, ముంజేతి కంకణానికి అర్థమెందుకు అన్నట్లుగా మన మాజీ ఎమ్మెల్సీ ప్రిన్సిపాల్ పుల్లయ్యగా పిలువబడుతున్న మన పుల్లయ్య సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శాంతి కాముకుడు, స్నేహశీలి, కార్యశీలి, పరిపాలనలో ఎటువంటి సమస్య వచ్చినా తన మేధాశక్తితో సులభంగా పరిష్కరించడంలో ఆయనే సాటి. ప్రతిపక్షాల్లో పురోభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి యూనివర్సిటీలో కాలేజీ ప్రత్యేక గుర్తింపు గంట ఈయనది. ప్రిన్సిపాల్గా, SU యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా, తర్వాత MLCగా అనేక సేవా సంఘాలలో ప్రజలకు మంచి సేవ చేస్తూ సౌమ్యుడిగా అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. MLCగా ఉన్నప్పుడు అన్ని స్కూళ్లను సందర్శిస్తూ అందరు టీచర్లతో మమైకమవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. చివరగా మన పెద్ద ఆయనకు శ్రీరామచంద్రుని లక్ష్మణ స్వామి లాగా కుడుభుజముగా ఉంటూ ప్రతి పనుల్లోనూ కృష్ణ సమయంలో ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ సహాలిస్తూ రాజకీయ దురంధరుడు అని పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ పుల్లయ్య గారు మరెన్నో రాష్ట్ర పదవులు చేపట్టాలని కోరుతూ మీ తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రొద్దుటూరు. తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాలని మన సభాధ్యక్షుల వారి చెన్నారెడ్డి గారిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరీమణులారా, ఈ మధ్య
నేను ఒక పెళ్లికి పోయినానయ్యా, 1 గంట ఆలస్యంగా పోయినా, జరిగిన పని జరిగింది వాస్తవంగా చూడండి. పోతే ఆడికి పెళ్లికి లేటుగా పోతే ఆడికి పోయేసరికి పెళ్లిలో భోజనాలు లేవు, స్వీట్లు లేవు, ఆఖరికి ఇస్తర్లు కూడా అయిపోయినాయి. కాబట్టి వీటి గురించి మా దస్తగిరెడ్డి గారు అన్ని విషయాలు చెప్పినాడు. తర్వాత ఇంకా ఈ కార్యక్రమం మొదలయ్యేదానికి ముందు ప్రార్థన ఉంది. మనుచరిత్ర కావ్యంలో ఆరంభం చేసేటప్పుడు ఇష్టదేవతా స్తుతి చేస్తూ యజ్ఞేశ్వరుడు ఇలా ప్రార్థించాడు. అంకము చేది శైలతనయాస్తన దుఃఖములాను వేళ బాల్యాంక విశిష్ట కొండమున ఆవలితను కబలింపబోయి కుచంబుగానక అహివల్లభు హారముగాంచి వే మృడాలంపుర గజాశ్వరి గొల్పు అభిష్ట సిద్ధికి గజాశ్వరి గొల్పు అభిష్ట సిద్ధికి వరదరాజరెడ్డి గారిని మనం సన్మానం చేయాలా అని మాకు అభిలాష కలగడము, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. వరదరాజరెడ్డి గారి గురించి చెప్పాలంటే 1 గంట 2 గంటలు చెప్పాలి ఆయన మామూలుగా వాస్తవంగా. కాబట్టి అందులో సమయం లేదు ఎక్కువ, క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో వాస్తవంగా. అన్న 40 ఏళ్ళ నుంచి నాకు సుపరిచితుడు. 40 ఏళ్ళు, 25 సంవత్సరాలు మామూలుగా శాసనసభ్యునిగా పనిచేసి ఈ మధ్యనే 6వ తూరి ఎన్నికయి ఇంకొక 5 సంవత్సరాలు ఆయన ప్రొద్దుటూరు ప్రజలకు సేవలు అందించడానికి మనం అవకాశం కల్పించినాం. ఆయన ఇది చాలా అరుదైనటువంటి విషయము. 6 తూర్లు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం అంటే బహుశా ఆంధ్రదేశంలోనే అతి తక్కువ మంది ఉన్నారు. మామూలు ఏళ్ల మీద కూడా లెక్కించలేము. బహుశా 6 తూర్లు ఆయన పైన ఉన్నటువంటి అభిమానము, ఆయన ప్రొద్దుటూరుకి చేసినటువంటి సేవలు, తర్వాత ఆయన మంచితనము, ఇవన్నీ మామూలుగా కలబోసుకోవడంతో ప్రొద్దుటూరు ప్రజలు 6వ తూరి కూడా ఆయనకు శాసనసభ్యునిగా ఎన్నుకొని, అయ్యా అన్న నీ సేవలు మాకు ఇంకొక 5 సంవత్సరాలు అవసరము, తప్పకుండా మీరు శాసనసభ్యులుగా ఉండాలి అని మొన్న ఎన్నికల్లో మామూలుగా ఆయన శాసనసభ్యులుగా గెలిపించడం జరిగింది. వాస్తవంగా ఇది అరుదైన విషయం. 6 తూర్లు ఎన్నిక కావడం అంటే చాలా కష్టం. 1 తూరి 2 తూర్లు అయితేనే ప్రజల్లో చాలా మందిలో మామూలుగా అయిష్టత పెరిగిపోతుంది. 6 తూర్లు మామూలుగా ఆయన శాసనసభ్యునిగా ప్రొద్దుటూరు ప్రజలు ఆయన ఎన్నుకున్నారంటే ప్రొద్దుటూరు ప్రజలకు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఎంతో రుణపడి ఉన్నాడని నేను చెప్తున్నాను అన్నమాట. భగవంతుడు ఆ రాధాస్వామి యొక్క దయతో ఆయనకు మంచి మనసు కలిగి ప్రొద్దుటూరు ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటూ అని కోరుకుంటూ, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆయన గురించి. నేను ఇంకా సభ్యులు మాట్లాడవలసినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఆయనకు నేను మనసా వాచ అన్నా నువ్వు ప్రొద్దుటూరు ప్రజలకు చాలా రుణపడి ఉన్నావు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జీవితంలో ఎన్నేళ్ళు బ్రతికినాడని కాదు ముఖ్యము, ఎంత మామూలుగా ఒక చిన్న ఉదాహరణ చూడన్నా. కోట్లు సంపాదించిన కాటికి పోయే రోజు మీ వెనకమ్మడి 1 కాసు కూడా రాదు. ఇది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, అన్నకు తెలుసు, ఈ పక్కనుండే వాళ్ళందరికీ తెలుసు. అయినా కూడా మామూలుగా రాదనుకున్నా కూడా ఆ ఊపిరి రోంతా పోతే, మన ఊపిరి రోంతా పోతే నువ్వు కట్టుకున్నటువంటి ఆ బంగారు మేడలో ఉండే నీ కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ 1 నిమిషం నిన్ను ఇంట్లో ఉండలేరు కదయ్యా. ఒకే 1 నిమిషం పెట్టు బయట. ఆ ఎంత కష్టపడి ఆ ఇల్లు సంపాదించుకున్నాడో, నా బిడ్డలు, నా కొడుకులు, నా మనవరాళ్ళని మామూలుగా ఇల్లు కట్టించి పాలరాతి చప్పట వేసుకొని కింద దుప్పటి లేకుండా కూడా పండుకునేటటువంటి ఆయనను ఆ ఊపిరి రోంతా పోతే 1 నిమిషం కూడా ఎవరు ఉండలేరు కదండి. పెట్టు బయట. బయట పెడతారే ఏం చేస్తారంటే కట్టు పాడే పెడతారే, ఎత్తు ఏటికి, పెట్టు గుంతలో, ఊడ్చే మట్టితో. ఇది రొటీన్గా జరిగేటటువంటి సమస్య అన్నారు. కాబట్టి మనం ఈ
ప్రపంచంలో ఉన్నప్పుడు, మనం అధికారం ఉన్నప్పుడు 10 మందికి చేసే సహాయం అనుకుంటారు. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి అన్నగారికి నేనేం చెప్తున్నానంటే, ఆయన 25 ఏళ్ళు ప్రజలకు మామూలుగా సేవ చేశాడు. ఈ 5 ఏళ్లలో కూడా ప్రొద్దుటూరు ప్రజలకు నీ చేతనైనటువంటి సహకారం చేసి మామూలుగా ఆ రాధాస్వామి మనలకు పాత్రుడు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానన్న అధ్యాయి. మీకందరికీ తెలుసు మన గంగరాజుల గురించి. చక్కటి గొంతు. భగవంతుడు ఎందుకో నాకు పొద్దురి భగవంతుడి పైన ఒక అనుకుంటా, ఎందుకయ్యా ఆయనకు ఎటువంటి గొంతు ఇచ్చినాడయ్యా, గొంతు మాధుర్యమైనటువంటి గొంతు. మేము మరి భగవంతుడు ఆయనకి ఇచ్చి, భగవంతుడు కొందరికి కొన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మన గంగరాజు కొన్ని పద్యాలు చదివి వినిపిస్తాడు. దయచేసి వినండి. మామూలుగా ఏమి ఇబ్బంది లేదు. ఉండే సరే మనకు పోయే ఛార్జీ ఉంది, వచ్చే ఛార్జీ కూడా లేదే మన దగ్గర అంటే ఏమి ఇబ్బంది లేదు. నేను పోయి ఆయనకు నమస్కారం చేసి, సార్ మేము బీదవాళ్ళము, వచ్చేదానికే ఛార్జీ ఉండి వచ్చినాము, పోయేదానికి ఛార్జీ లేదంటే ఆయన ఆ ఛార్జీ కూడా ఇస్తాడు. అటువంటి మహనీయుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకుడు నంద్యాల వృతగారి గారు, ఈ సభాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసిన సోదరి మనలో ఉన్న అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనం. ఎమ్మెల్యే గారు 5 సార్లు పూర్తి చేసి ఆరగాలంటే ప్రొద్దుటూరులోనే ఒక రికార్డు బ్రేక్ తిరస్తంగా నిలిచిపోయారు. ఇది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. నేను పెద్ద ఆయన కోరేది ఒకటే ఏమంటే, పాత ఇంతకుముందు జరిగిపోయిన రోజులు వేరు, ఇప్పుడు 5 సంవత్సరాలు జరగబోయే రోజులు వేరు. ఎందులో ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఇబ్బందులను న్యాయపరంగా, కుల మత భేద రాజకీయాలకు సంబంధం లేకుండా న్యాయపరంగా ఉన్నట్టునే వీరిన్న కాడికి తీర్చిదిద్ది ప్రజల మన్ననలు పొందితే బాగుంటుందని నా మనసాల కోరిక. ఇంకోటి ఏమంటే, నేను దేవుడు అనుకూలిస్తే కాల మార్పుతో మంత్రి పదవి కూడా భవిష్యత్తులో 5 ఏళ్లలో రావచ్చని నేను మనసారా కోరుకుంటాను. తప్పకుండా నెరవేరుతుందని నా ఆశ. ఇది ఎందుకంటే పూర్వము బాలనారాయణ, చంద్రబాబు నాయుడు, కేరముని రెడ్డి ఆ నాయకుల పేర్లు మచ్చ లేకుండా పోయినారు. అటువంటి వాళ్ళ పేర్లను మళ్ళీ పునరావృతం చేస్తే బాగుంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈయన దగ్గర బంధువు, మీకు చాలామందికి తెలియదు. ఈయన నా పెద్ద అల్లుడు, ఈయన చిన్న అల్లుడు ఒకటే కుటుంబంలో ఉండిపెట్టిన వాళ్ళు చాలామందికి తెలియకపోదు. కాబట్టి ఈయన భవిష్యత్తును తీర్చిదిద్ది ప్రొద్దుటూరుని ఒక చిరస్థాయిగా ఒక మంచి పేరు తెస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత నన్ను గురించి నేను చాలామంది చెప్పారు. నేను ముఖ్యంగా సిద్ధాంతాలు ఫాలో అవుతున్నాను. అవి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పాటించిన అవి నెరవేరినాయి. మొట్టమొదటిది అంతరాత్మ మనస్సు అంటారు, అది న్యాయం చెప్తారు. దాని ప్రకారముడు 55 ఏళ్ళప్పుడు పోయి మా తమ్ముడు చదువుకోలే, 5వ తరగతి, పెద్దలు సంపాదించిన ఆస్తి 50 ఎకరాలు 10 పంపించేస్తూ 1 సెంటు తీసుకోకుండా మొత్తం అంత తమ్ముడికి 6 రోజుల్లోనే ఇచ్చాను. అది అంతరాత్మ అంత కఠినమైంది. రెండవది పరోపకారమే మన కుటుంబానికి శ్రీరామరక్ష. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు మేలు చేస్తే దేవుడు ఏ రూపంలో చేస్తాడనని నా ప్రాక్టికల్ అనుభవం ఉంది. అది ఏమంటే, మా స్వరూప జీవితంలోనే డాక్టర్ గారు అనుకున్నా, ఎంఏని బిఏలో చేరినాడు. అటువంటి వాడు డాక్టర్ ఎంత నేమ్ తెచ్చారో మీకు అందరికీ తెలిసిన విషయం. మూడవది, ప్రపంచమంతా నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం 4 పదాల మీద నడుస్తాను. ఈ 4 పదాలు నేను సూచన తప్పకుండా ఫాలో అయినా. అందుకే మా ఇంట్లో 20 మంది డాక్టర్లు, 10 మంది మనవలు, మనవరాలు, కూతుళ్ళు, కొడుకులు, కోడలు, మేమంతా మొత్తం 20 మంది ఒక దేశ చరిత్రలోనే పెరిగాను. కాబట్టి తర్వాత ఈ సంస్థ, ఇప్పుడు ఉండే సంస్థ
చాలా బాగా పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా దీన్ని తప్పకుండా ఇదే బాడీ మళ్ళా వచ్చి ఇంకా తీర్చిదిద్దుతారు, ముందుకు వేడుక చేస్తారని. ఇక్కడ నా విన్నపం ఏమంటే వీళ్ళు దిగిపోయే లోపల ఒక మంచి పని చేసుకోతే మంచిదని నేను కోరుతున్నాను. అదేమంటే పేద విద్యార్థులుగా ఉండాలా, మెరిట్ ఉండాలా, అటువంటి వాళ్ళకు సాయం చేయాలి. ఇది ప్రొద్దుటూరులోనే పునాదిగా స్టార్ట్ అయింది, జిల్లా అంతా ప్రాంతాలు. అది ఏమంటే ప్రతి ఒక్క పెన్షన్దారుడు నెలకు 100 రూపాయలు, ఎక్కువ తీసుకునేవారు 200 ఇస్తే అందరూ ఇవ్వలేరు. కొందరు మనసు 10% కానీ స్టార్ట్ చేస్తే అది ఏంటో ఇది తప్పకుండా రూపుదిద్దుకొని లక్షల్లో బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని దీని పేద విద్యార్థులుగా ఉండాలా, మెరిట్గా ఉండాలా, దీన్ని సెపరేట్ కమిటీ వ్యక్తి చేస్తే బాగుంటుంది. తప్పకుండా అనుకుంటే నెరవేర్చాలి, పెద్ద పని కాదు. నెలకు 100 రూపాయలు 200 రూపాయలు అనేది పెద్ద పని కాదు. నా వంతు కూడా నేను కృషి చేస్తానని తీసుకుంటే సెలవు తీసుకుంటాను. ఆంధ్రదేశంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనే ఒక సభ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తర్వాత ఇంకొక సభ ఉంది లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నమాట. అసెంబ్లీలో ఉంటే ఈ అన్నగారు ఇప్పుడు మన శాసనసభ్యుడు అన్న వరదరాజు రెడ్డి అసెంబ్లీలో సభ్యుడు అన్నమాట, అంటే ఎమ్మెల్యే గారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇంకొక సభ ఉంది లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అన్నమాట. ఆ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నటువంటి మన బచ్చల పుల్లయ్య గారు చక్కటి ఉపన్యాసం ఇస్తాడు. అందరూ చక్కగా వినమని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి వ్యక్తికి బహుశా మన జిల్లాలోనే ఇన్నిసార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి లేదు. 6వసారి ఎన్నికైనటువంటి శుభ సందర్భంలో ఒక అభినందన సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంతమంది మిత్రులు, ఆయనకు మరీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మా శంకర్ కానీ, దస్తగిరి రెడ్డి, సుబ్బారెడ్డి, ఆంజనేయులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన అడగడము, ఆయనకు ఈ మధ్య పెద్ద ఆయనకు వరదరాజుడి గారికి ఎక్కువైనాయి సభలు, అభినందన సభలు, పూలదండలు చాలా ఎక్కువైనాయి. ఇంకా మనము పూలదండలకు శాలువలు పక్కన పెట్టి ప్రజా జీవితంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టి ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సరే ఏది ఏమైనా కూడా మన వాళ్ళు రావడము, ఆత్మీయులు అడిగిన వెంటనే సరే అని చెప్పి కూడా చెప్పడం జరిగిందన్నమాట. మీరంతా కూడా మీలో ఒకరిని నేను కూడా, ఎందుకంటే పెన్షనర్స్ అసోసియేషన్లో సభ్యుల్ని ఏదో దేవుడు నాకు ఎప్పుడు అవకాశం ఇచ్చినాడు, మా పెద్ద ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు ఒక పెన్షన్ తీసుకుంటా అంటే నేను 2 పెన్షన్లు తీసుకుంటాను. కాబట్టి మీలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి అభినందన సభ ఏర్పాటు చేయడము, అభినందించడమైనటువంటిది చాలా అవసరం కూడా. ఒకటే చెప్తా ఉంటాను నేను, ఎందుకయ్యా కొన్నాళ్ళ పాటు వరదరాజు రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ బాగా పెరిగిపోయింది, ఎమ్మెల్యే కావాలంటే అంత డబ్బు మనకు అవసరం లేదు, అంత డబ్బు ఖర్చు పెట్టి కావాల్సిన అవసరం లేదు నాకు. ఇప్పటికీ నేను 5 సార్లు ప్రజలు ఆశీర్వదించడం ఎమ్మెల్యేలు చేసినారు, ఇంకా 6వసారి
అయితే ఏమి కాకుంటే నాకు అవసరం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఎప్పుడన్నా కూడా మేము కొంతమంది కూర్చున్నప్పుడు మా ఎర్రన్న మేము రామసుబ్బాటి ఇట్టారు మా శంకర్లాంటి కూర్చున్నప్పుడు మాకు చెప్పేవాడు. దాని తర్వాత నేనైతే ఖచ్చితంగా ఒకటి అనుకుంటా ఉన్నా, ఇప్పుడు ఇంతకుముందు 5 సార్లు ఏమో కానీ ఇప్పుడు ఈసారి 6వసారి ఎన్నికైనప్పుడు ఈయన కోరుకోలే అంటే ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకున్నారు. ఎందుకయ్యా ప్రజలు కోరుకున్నారు అంటే నాకు కనిపించిన ఒకే ఒక చిన్న కారణం ఏమిటంటే ఏదైనా ఎవరైనా కూడా ఫలానా సమస్య మాకు ఉంది అని చెప్పి ఇంటి దగ్గరికి పోతూ ఉన్నారు, ఆఫీస్ దగ్గర కూడా వస్తూ ఉన్నారు. ఇంటి దగ్గరికి పోతే ముందు సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో కూర్చొని ఒక గంట తర్వాత కిందికి వచ్చి ఇప్పుడు కాదు మనం మాట్లాడదాం వెళ్ళిపో అనేటువంటి వాళ్ళు మనం గమనించినాం అన్నమాట. ఇతనైతే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి ప్రజల్లో వచ్చి ఒక సర్వే కండక్ట్ చేస్తే పార్టీ ఒక సర్వే కండక్ట్ చేస్తే ఆ సర్వేలో 73% ఈయన పేరు రావడం అనేటువంటిది అది నేను అనుకుంటా ఒక తమ్ముడిగా నా అభిప్రాయం ఏమిటంటే ఆయన తమ్ముడిగా నా అభిప్రాయం ఏమిటంటే అంటే ఆయనకు బ్రదర్స్ ఉన్నారు. సో నాకేమిటంటే ఆయన బ్రదర్స్ ఏ విధంగా చూసుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో బ్రదర్ లాగా నన్నైతే చూసుకుంటా ఉన్నాడు. కాబట్టి కొంత మంచి కానీ చెడ్డ కానీ బజార్లో టౌన్లో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈయన రాజకీయాల్లోకి సరే అందరూ కూడా వచ్చి మీరు ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు కూడా ఒక మీమాంసంలో పడిపోయినాడు. సరే బాగానే ఉంటాను మంచిదే డబ్బెట్లా ఇప్పుడు అందులో ఎక్కువ బడ్జెట్ పెరిగిపోయింది. సో అప్పుడు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు. ప్రజలే సమాధానం చెప్పినారు ఏమని డబ్బు కోసం మీరు ఆలోచన చేయకండి, మీరు ముందు నిలబడండి, డబ్బు కదా మనం చూస్తామనేటువంటి ఒక అభిప్రాయంతో చాలామంది చెప్పడము ఆర్థికంగా కానీ సంఘపరంగా కానీ ఓట్ల పరంగా కానీ చాలామంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది. నిన్న నేను ఒక పని మీద ఒక మినిస్టర్ని కలిసినా, నేను పక్క జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్ని కలిసిన డిస్కషన్ వచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నాకు ఇంత ఖర్చు అయిందే ఎమ్మెల్యే కావాలంటే తర్వాత మంత్రి అయినారు అనుకోండి, ఇంత ఖర్చు అయిందే మీకు ఎంత ఖర్చు అయింది అని చెప్పినాడు. నేనైతే ఒకటే చెప్పిన అన్నా ఖర్చు అనేది సహజంగా జరుగుతుంటుంది, మాకైతే భోజనాల ఖర్చు లేదు, ఎక్కడికన్నా ఊర్లోకి పల్లెకపోతే లేదా వార్డు లేకపోతే ఎర్రలో వార్డు లేకపోతే మొత్తం ఎర్రనే చూసుకుంటాడు, ఖర్చు ఏం లేదు మాకు. 12 వార్డు లేకపోతే మొత్తం ఖర్చు అంతా కూడా భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీలు కానీ కాఫీలు కానీ లేదు, ఒక్క మేలు జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో వచ్చేసి అందరూ కష్టపడినారు. మీలాంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించున్నారు. ప్రొద్దుటూరు ప్రజానికం కూడా ఈయన ఉంటే బాగుంటుంది, ప్రొద్దుటూరులో ప్రశాంత వాతావరణం ఉంటుంది, ప్రొద్దుటూరులో మంచి జరుగుతాయనే అభిప్రాయంతో అందరూ ఆశీర్వదించినారు. కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాగినాడనేటువంటి నా అభిప్రాయం. తర్వాత మన మిత్రులు అసోసియేషన్ మెంబర్స్కు ఒక చిన్న సూచన ఏమిటంటే ఎక్కువ సమయం తీసుకోండి. ఒక చిన్న సూచన ఏమిటంటే మీరంతా కూడా పెన్షనర్స్ అయిండొచ్చు కానీ మీరంతా మేధావులే. మీ సర్వీసులో దాదాపుగా 30, 32, 40 ఏళ్ళ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సమాజానికి మన డిపార్ట్మెంట్ ద్వారా సర్వీస్ చేసి వచ్చినాం. కాబట్టి మీ ఆలోచనలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. నేను కోరేది ఏమిటంటే ఎప్పుడైనా కూడా మీరు కూడా ఏదన్నా పట్టణానికి దోహదపడేటువంటి విధంగా కానీ పట్టణ అభివృద్ధి కోసం కానీ ఏదైనా సూచనలు ఉంటే తప్పనిసరిగా వరదాడి గారి ఆఫీసుకు వచ్చి మీరు కూడా హ్యాపీగా చెప్పొచ్చు అనేటువంటిది నా చిన్న సూచన. పెద్దలు డాక్టర్ రామరెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఆయన కృషి తెలుసు. ప్రొద్దుటూరులో ఉన్నటువంటి జనాలకు కూడా 5 సార్లు 5 ఏళ్ళు 25 సంవత్సరాలు ప్లస్ 10 సంవత్సరాలు ఇన్ఛార్జ్గా కూడా చేసినాడు. కాబట్టి ఈయన మంచి చెడ్డ పలుకుతాడా పలకడా, ఎవరికి పలుకుతాడు, ఎందుకు పలుకుతాడు అనేటువంటిది కూడా ప్రొద్దుటూరు ప్రజానికానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రొద్దుటూరు పట్టణానికి మనందరం కూడా అభివృద్ధికి తోడ్పడదామని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ
అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.